మొన్న చూసాము నంద్యాలకి అల్లు అర్జున్ వచ్చి తన ఫ్రెండ్కి శిల్పా రవికి తన ఫ్రెండ్ అయిన శిల్పా రవిచంద్రారెడ్డి శిల్పా రవికి సపోర్ట్ చేయడంతో ఎందుకో మరి పాపం చాలా మండిపోయాడు నాగబాబు. అది ఏదో ఎలక్షన్ ముందన్న ఆ ట్వీట్ పెట్టింటే బాగుండేది. ఎలక్షన్ అయిన తర్వాత ట్వీట్ పెట్టాడు చూసాం మనం. ఆ ట్వీట్ కూడా మా వాళ్ళైనా మా వాళ్ళతో ఉండేవాళ్ళు చూసాము. పరాయి వాడైనా మా వాళ్ళతో ఉండేవాడు మావాడు, పరాయి వాడైనా మావాడైనా అని పరాయి వాడే అవుతాడు ఎప్పటికైనా అని కూడా పెట్టడం కూడా చూసాము. దీనిపైన మరి అది అల్లు అర్జున్ పెట్టాడో లేదో తెలియదు కానీ అల్లు అర్జున్ ట్వీట్లో కూడా అల్లు అర్జున్ కూడా మళ్ళీ కూడా దాన్ని క్లారిటీ ఇచ్చారు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు, నేను రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు, నేను నా ఫ్రెండ్కి సపోర్ట్ చేశానని కూడా చెప్పాడు. అయినా కూడా నాగబాబు వదులుకోకుండా అక్కడ వదిలేకోకుండా ఈయన ఏదో పెద్ద పుడంగల అన్నట్టు అల్లు అర్జున్పై రెచ్చిపోయాడు. అల్లు అర్జున్పై ఆ పోస్ట్ పెట్టడం వల్ల మరి అది అల్లు అర్జున్ పెట్టడం తెలియదు కానీ మళ్ళీ అల్లు అర్జున్ మళ్ళీ నెక్స్ట్ డే అల్లు అర్జున్ ట్వీట్ అంటే ఎక్స్ దాంట్లో ట్వీట్ చేశాడు. మా తాత లేకపోతే మా అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు గారు పంచర్లు వేసుకునేవాడివి నువ్వు కాకినాడ బస్టాండ్లో నాగబాబు అంటూ బండి సెటైర్లో పెట్టినట్లుగా ట్వీట్లో ఉంది. ఆ ట్వీట్ని తీసుకొని చాలామంది నాగబాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలామంది దాన్ని వైరల్ చేస్తూ నాగబాబు పైన చాలా ఫైర్ అయ్యారు. ఫైర్ అవ్వడమే కాకుండా చాలా దీన్ని చిరంజీవి కూడా సీరియస్గా తీసుకుని మనం ఆ వీడియో కూడా చేసుకున్నాము. మందలించినట్టుగా కూడా తెలిసింది. చివరికి నాగబాబు గారు ట్విట్టర్ డీయాక్టివేట్ చేసుకొని వెళ్ళిపోయాడు. డీయాక్టివేట్ చేసేసాడు ట్విట్టర్లో. దెబ్బకి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి దెబ్బకి డీయాక్టివేట్ చేసుకొని పారిపోయాడు. ఇదైతే పెద్ద వైరల్ అవుతుంది కానీ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్ అకౌంట్. మరి అది హ్యాక్ చేసి వేసారా లేకుంటే అల్లు అర్జున్ వేసారా అనేది అయితే తెలియదు కానీ అదైతే అల్లు అర్జున్ వేసినట్టుగా అది ఉంది. అది వైరల్ అవుతూ ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబు పైన చాలా సీరియస్ అవుతున్నారు. దీంతో చాలామంది ఫైర్ అయినట్టున్నారు నాగబాబు పైన. సో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ని ఎక్స్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకొని దెబ్బకి పారిపోయాడు.